అప్పుడు నటరత్న ఎన్టీ రామారావు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థానాన్ని చేరుకున్న లెజెండరీస్ వీరిద్దరు. ఎన్టీఆర్ 40 ఏళ్లు టాలీవుడ్ ను ఏలితే ఆ తర్వాత చిరంజీవి కూడా 4 దశాబ్దాలుగా ఏలుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన హీరోలే వీరి వారసులుగా టాలీవుడ్ ను ఏలుతున్నారనడంలో నిజం లేకపోలేదు. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. పైగా ఇప్పుడు ఈయన పాన్ ఇండియా హీరో కూడా. దీంతో కలెక్షన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వే ఎక్కువ అన్నమాట. బాలయ్య, కళ్యాణ్ రామ్ సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నా అవి టాలీవుడ్ కు మాత్రమే పరిమితం. అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ బడ్జెట్, రెమ్యునరేషన్, రిలీజ్ రేంజ్ ఇలా అన్ని విషయాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ దే పైచేయి అని చెప్పక తప్పదు. అటు మెగా ఫ్యామిలీలోనూ చాలా మంది హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబం కింద లెక్కేస్తారు సినీ ప్రియులు. ఈ లెక్కన అల్లు అర్జున్, అల్లు శిరీష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిలో బన్నీ, రామ్ చరణ్లు అగ్ర హీరోలు. వీరి సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ ఉంది. RRR తో చెర్రీ, పుష్పతో బన్నీల మార్కెట్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్టింగ్ విషయంలో వీరిద్దరూ ఎవరికి ఎవరు తీసిపోరు. అయితే పుష్పతో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. పుష్ప 1తో తెలుగు వారికి అందని ద్రాక్షగా మారిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా బన్నీ సాధించాడు. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్లు 1800 కోట్లు దాటి 2000 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఒక్క హిందీలోనే 800 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డును పుష్ప 2తో బన్నీ క్రియేట్ చేశాడు. పుష్పకు మించిన యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమా రామ్ చరణ్ రంగస్థలం. అందులో చెవిటివాడిగా చెర్రీ అదరగొట్టేశాడు. ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్. అయితే అప్పటికి పాన్ ఇండియా కాన్సెప్ట్ అప్పుడప్పుడే వినిపిస్తున్నందున ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక RRR లో చెర్రీ యాక్టింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ఇటీవల ఎందుకో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒంటరివాడయ్యాడేమో అనిపిస్తుంది. వాస్తవానికి ఈ భావన ఆ ఫ్యామిలీలో ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ బయటపడింది మాత్రం ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాటతోనే అని చెప్పవచ్చు. తనను పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి బన్నీకి మద్దతు లభించలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. బన్నీ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవి హాజరు కాకపోవడం, అవకాశం దొరికినప్పుడల్లా అల్లు అర్జున్ చేసింది తప్పే అన్నట్టు ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం వంటివి చూస్తుంటే ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. అంతెందుకు, మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు అన్ని ఇన్ని కావు. అటు నందమూరి ఫ్యామిలీలోనూ జూనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్ గా ఓ ఇష్యూ నడుస్తోంది. నారా, నందమూరి ఫ్యామిలీలు ఇతన్ని పక్కన పెట్టిందని చాలా రోజుల నుంచే వినిపిస్తోంది. ఎంతలా అంటే చివరికి ఎన్టీఆర్ పేరును కూడా పలకడానికి బాలయ్య ఇష్టపడడం లేదంటే ఆ ఫ్యామిలీలో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. చివరికి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో డైరెక్టర్ బాబీ తీసిన అన్ని సినిమాలను ప్రస్తావించిన బాలయ్య, బాబీ ఎన్టీఆర్ మూవీ జై లవకుశ పేరును మాత్రం స్కిప్ చేయడం చూస్తే ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అటు ఎన్టీఆర్ కూడా వారికి సంబంధించిన దేనికి స్పందించడం లేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన నందమూరి మెగా ఫ్యామిలీలోని కీలక సభ్యులైన బన్నీ, ఎన్టీఆర్ విషయంలో ఇలా జరుగుతుండడం మాత్రం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. సమస్యలన్నీ సమసిపోయి వీరిద్దరూ ఎప్పుడెప్పుడు తమ ఫ్యామిలీలో పూర్తిగా కలిసిపోతారా అని వారు ఎదురు చూస్తున్నారు.